సజీవుడైన మన రక్షకుడైన పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభంగు. ఆయన కృప కనికరము క్షమాపణ మన మీద ఎల్లప్పుడూ ఉండునుగాక. దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క నూతన దినాన్ని దయచేశాడు. మరి ముఖ్యముగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధిలోనికి మనమందరము రావడానికి ప్రేరేపించాడు, అవకాశాన్ని ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు వందనాలు వందనాలు. మనం కేవలము వినువారముగా లేదా బోధించు వారముగా మాత్రమే కాక దానిని గైకొను వారముగా పాటించే వారముగా మన జీవితంలో ఆ వాక్యము కనపడే విధముగా ఉండునట్లు పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చునుగాక. 10వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 2 వచనాలు చదివి దానిని ధ్యానించుదాము. 10వ వచనము 11వ వచనము. 2వ దినవృత్తాంతములు 10వ అధ్యాయము 10, 11. అతనితో కూడా పెరిగిన ఈ యవనస్తులు అతనితో ఇట్లనిది: నీ తండ్రి మా కాడిని బరువు చేసెను, నీవు దానిని చులకన చేయమని నీతో పలికిన ఈ జనులతో నీవు చెప్పవలసినదేమనగా, నా చిటికన వేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండును. నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపెను గాని నేను మీ కాడిని మరింత బరువు చేయుదును. నా తండ్రి మిమ్మను చిబుకులతో దండించను గాని నేను కొరడలతో మిమ్మల్ని దండించదునని చెప్పము. ఇక్కడ రెహబాము సొలొమోను గారి యొక్క కుమారుడు. సొలొమోను గారి అనంతరము రాజుగా పట్టాభిషేకం చేయబడినటువంటి రెహబాము. ఒక విషయము మీద మనం చేయబోతున్నాము. అదేమిటంటే బరువు కాడి. నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపెను గాని నేను మీ కాడిని మరింత బరువు చేయుదును. తండ్రి అయినటువంటి సొలొమోను గారు ఏ కాడి మోపాడో మనం పరిశీలిస్తే అక్కడ ఎక్కువ ట్యాక్స్ అంటే పన్ను ఎక్కువగా విధించినటువంటి విషయము మనము చూస్తున్నాం. చూడండి 4వ వచనంలో, నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులకన చేసిన యెడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవి చేయగా. దాస్యమును కఠినం చేశాడు. ఇంగ్లీష్లో 4th verseలో ఏముంటుందంటే, your father was a hard master, they said, lighten the harsh labor demands and heavy taxes that your father imposed on us. Then we'll be your loyal subjects. తర్వాత మొదటి రాజులు 11వ అధ్యాయంలో విగ్రహారాధన, బహు భార్యలను పెళ్లి చేసుకొని ఉపపత్నులు కలిగి తన మనసు వారి వైపుకు త్రిప్పబడి దేశమంతా కూడా విగ్రహారాధన అన్నటువంటి కాడి విస్తరించింది ప్రజలను. ఒక రాజే ఆ స్థితిలో ఉంటే ఇక ప్రజలు సాధారణంగా దాని విషయమై అంత పట్టింపు కలిగి ఉండక రాజును వెంబడించేవారు ఎంతో మంది ఉంటారు. అంతకు ముందు వరకు రాజైనటువంటి సొలొమోను గారి యొక్క పట్టాభిషేకము, జ్ఞానము, దేవాలయమును కట్టుట, అద్భుతమైనటువంటి ప్రార్థనలు చేయుట, ఇవన్నీ జరిగాయి. కానీ తర్వాత తన పతనము విషయంలో
ప్రజల మీద కాడి మోపుట, రకరకాలైనటువంటి కాడి. అయితే ఈరోజు మన పరిస్థితి ఇన్ జనరల్గా మనము మాట్లాడితే గత తరము కంటే ఈ తరము ప్రజలు యొక్క భారాలు అధికము. అన్ని రంగాలలో, శరీర రీతిగా, మానసికంగా, ఆత్మీయంగా, సామాజికమైనటువంటి భారాలు ఎన్నో మనిషి దాని గుండా వెళ్తుంది. అది సాధారణంగా మనం లోకంలో మనము చూస్తూ ఉంటాం. లోకంలో ఇప్పుడు ఈ డబ్బు విషయంలో కూడా విపరీతమైనటువంటి భారాలు. డబ్బు ఉన్న వాళ్ళకు ఒక భారము, లేని వాళ్ళకు ఒక భారము. ఈ మధ్య కాలంలోనే మనము మన ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్లు ట్యాక్సెస్ ఎంత ఎక్కువ సంపాదించుకుంటే అంత ఎక్కువ ట్యాక్సెస్ వారి మీద వేయడం. బరువు, భారాలు. మానసికంగా, సోషల్గా ఫ్యామిలీస్ని మనం గమనిస్తే, ఇన్ జనరల్గా నేను ఆలోచిస్తే ఎన్ని భారాలు మనిషి మీద. క్రైస్తవ వివాహ వ్యవస్థ మనము పరిశీలిస్తే, క్రైస్తవ వివాహ వ్యవస్థలో ఎన్నో భారాలు, బరువులు, విడాకులు, భర్తతో మోయలేనటువంటి భారాలు, భార్యతో ఆ కష్టము. మీకు తెలుసు, పిల్లల వలన మనకు కలిగే బరువు. దీంట్లో ఒక వాతావరణము, అంటే ఇంతకు ముందున్నటువంటి తరము కంటే ఈ తరము యొక్క భారము ఎక్కువ. అందుకనే ఈయన రెహబాము ఏమంటున్నాడంటే, నా చిటికెన వేలు నా తండ్రి నడుము కంటే పెద్దది. అంటే చూడండి, ఎన్ని రెట్లు నేను మీ మీద భారము మోపుతాను. అదొకటి. రెండవది, 12వ అధ్యాయములో, ప్రకటన గ్రంథములో, అపవాదికి సమయము కొద్దిగా ఉందని యేసుక్రీస్తు ఆజ్ఞలను పాటించినటువంటి వారిని మృంగివేయవలనని ప్రయత్నం చేస్తున్నాడు. వారి యొక్క ప్రయత్నాలు అధికమయ్యాయి. ఆత్మీయంగా యేసుక్రీస్తు ఉన్న సమయంలో కూడా మత్తయి సువార్తలో 23వ అధ్యాయములో 4వ వచనంలో మనం గమనిస్తే, మత్తయి సువార్త 23 4వ వచనంలో, మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. బరువు, మోయ శక్యము కాని భారములు వారి మీద పెడుతున్నారు. ఇది మతానుసారమైనటువంటి భారాలు. 14-15 మత్తయి 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 నరక పాత్రునిగా చేయుదురు. ఎన్నో భారాలు, మతానుసారమైనటువంటి భారాలు మనుషుల మీద పెడుతున్నారు. వింటున్నటువంటి నీకు, బోధిస్తున్నటువంటి నాకు ప్రస్తుతం ఉన్నటువంటి భారాలు, పాప భారము. అన్నిటికంటే బరువైనటువంటిది పాప భారము.
ఆ భారాన్ని అనుభవించే వారికి ఒక శుభవార్త. కొంతమందికి ఎంత పాపంలో ఉన్నా కానీ అది చాలా సంతోషంగా ఉంటుంది. దాన్ని ఇష్టపడతారు. కానీ ఎవరికైతే ఆ పాపము చేయుట వలన కలిగే భారం ఉంది చూడండి, అది మంచి విషయము. దే ఆర్ గిల్టీ ఆఫ్ దేర్ సిన్. దే ఆర్ గిల్టీ ఆఫ్ దేర్ సిన్. అది మంచిది. పశ్చాత్తాపం మనసు అక్కడికి వచ్చేస్తుంది. పాప భారం, శరీర భారాలు. గలతీలకు రాసినటువంటి పత్రికలో చూడండి, ప్రజల మీద ఎన్ని భారాలు మోపుతున్నారో. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలును నేను మీతో చెప్పుచున్నాను. ఇక్కడ భారం ఏంటంటే సున్నతి. ఎవరికి ఇష్టమండి? ఎవరికి ఇష్టము? తన శరీరంలో రక్తము కారుస్తేనే, నీ అవయవంలో రక్తం చిందించబడితే అది మంచిది అని చెప్పేటటువంటి మత ఆచారము. దాని నుండి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. పదవ 4వ అధ్యాయము 9, 10. గలతీలకు రాసిన పత్రిక 4 అధ్యాయము 9. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునిపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము పోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. మనుషుల మీద ఎన్ని భారాలంటే, దినాలు అంటారు, మాసాలు అంటారు, ఉత్సవ కాలములు అంటారు, సంవత్సరములు అంటారు, సాంవత్సరికలు అంటారు. ఎన్ని భారాలు మనిషి మీద! అడుగడుగున మతానుసారంగా, సామాజికంగా, ఆర్థిక విషయములలో, కుటుంబ పరిస్థితులలో ఎన్నో భారాలు. దేవునికి స్తోత్రం. అయితే దీనికి పరిష్కారం ఉన్నది. ఇప్పుడు నువ్వు నేను వెళ్తున్నటువంటి అది ఏ సమస్య అయినా, ఏ భారమైనా యేసుక్రీస్తు అంటున్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయములో 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. హల్లెలూయా. నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ఎంత మంచి శుభవార్త ఇది! ఎంత మంచి శుభవార్త ఇది! ఈ అనుభవం నీకు తెలుసు, నాకు తెలుసు. యేసుక్రీస్తు దగ్గరికి మన భారాలను తీసుకుని వచ్చినప్పుడు దేవుడు మనకు విశ్రాంతి కలుగచేస్తాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. పొద్దున్న లేస్తేనే ఒక్కొక్కరు గుర్తుకొస్తుంటారు. వాళ్ళ విషయమై మనము మనసులో ఎంత కలవరపడిపోతుంటాము.
భారం. అయితే యేసుక్రీస్తు దగ్గరికి మనం వస్తుంటే అవి ఎలాగవుతాయంటే రెండు జరుగుతాయి. ఒకటి, దేవుడు వాటి మీద మనం మనస్సు లేకుండా చేస్తాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము. హల్లెలూయా. ఒక వ్యక్తి మనల్ని బాగా బాధ పెడుతుంటారు, ఆ కుటుంబము, ఆ వ్యక్తి మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంటారు, అది బరువుగా ఉంటుంది. అయితే మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు, నా యుద్ధకు రండి, 1 పేతురు 5:7, మీ చింత యావత్తు నా మీద వేయండి. హల్లెలూయా. నేను కొత్తగా రక్షించబడిన దినములలో నా పాప భారము చాలా అధికముగా ఉన్నది, మోయలేని భారము, కన్నీరు, దిక్కు తోచనటువంటి స్థితి. అప్పుడు ఒక ఆలయంలో, ఒక చర్చిలో గోడకు పెద్దగా రాశారు. ఫస్ట్ టైం నేను వాక్యములో చూడక మునుపు ఆ గోడ మీదనే చూశాను ఆ వాక్యం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అది నా మనసులో రాయబడింది. అప్పుడు నేను ఆయనను ఆశ్రయించాను, ప్రార్థన చేశాను. నా యుద్ధకు రండి అన్నప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితి, నా ప్రతి భారాన్ని యేసుక్రీస్తు తీసివేశాడు. హల్లెలూయా. ప్రతి భారము ఆయన మర్చిపోయేటట్టు చేశాడు. మొదటిది. రెండవది, ఇరుకులో విశాలత చూచే కార్యమును దేవుడు చేస్తాడు. అది తీసివేయబడదు, కానీ విశాలత కలగ చేస్తాడు దాంట్లో. అంటే ఆ బరువుగా ఉండదు. ఆ బరువుగా ఉండదు. అది ఎట్లా ఉంటది అంటే, ఆ బరువును యేసుక్రీస్తు మోస్తున్నాడు. ఆ బరువును యేసుక్రీస్తు మోస్తున్నాడు కాబట్టి మనకు భారం ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు మన మీద బరువు ఉందనుకోండి, నాకు చాలా బరువు అవుతుంది, ఎవరైనా దింపండి అంటే ఎవరైనా వచ్చి తీసి పక్కన పడేస్తారు. కానీ యేసుక్రీస్తు అట్లా చేయలేదు. ఈ భారాన్ని తీసి తన మీద వేసుకున్నాడు. పాప భారమును యేసుక్రీస్తు మోసాడు. ఆయన చనిపోవలసి వచ్చినది నా కొరకు, నీ కొరకు. ఈరోజు విశ్రాంతి కలిగి, శాంతి కలిగి, యేసుక్రీస్తు ఆ 14వ అధ్యాయంలో యోహాను సువార్తలో, మీరు కలవరపడకండి, మొదటి వచనాల్లో, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. యేసుక్రీస్తు ఈ లోకము ఇచ్చేటటువంటి శాంతిని కాదు, ఆయన తన శాంతిని మనకు అనుగ్రహించుచున్నాడు. ఈరోజు ఒకటే సొల్యూషన్, కమ్ టు క్రైస్ట్. యేసుక్రీస్తు దగ్గరికి వస్తాము. కొలస్సీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఇంకొక సూత్రం, 2వ వచనంలో, ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకరి భారం పోవాలంటే ఏం చేయాలి? ఒక మార్గమేమో ఎవరికి వారు వ్యక్తిగతంగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చుట. అయితే ఒకరి భారం ఒకరు మోయుట. ఇప్పుడు నీకు ఒక విషయంలో చాలా బాధపడుతున్నారు, కానీ నేను దానిలో పాలి భాగస్తులుగా నేను కొంత నీ భారమును న్యాచురల్గా కొన్ని భారాలు వచ్చేస్తాయి. భర్త చనిపోయి ఉంటాడు,
భర్త చనిపోతే ఎంత భారం అండి, ఎంత బరువు. అమ్మో, అది మనం మెజర్ చేయలేము, అది మనం కొలవలేము. బయట ఉన్నటువంటి వాళ్ళు అస్సలు కొలవలేరు. భార్య చనిపోతే అది కూడా కొలవలేరు. కుమారుని కోల్పోతే కొలవలేరు. అప్పుడప్పుడు నేను కొంతమంది ఇళ్లలో దర్శించినప్పుడు యవ్వనస్తుడుగా ఉన్నటువంటి పిల్లలు చనిపోయినటువంటి ఫోటోలు ఉంటాయి. ఎవరమ్మా వాళ్ళంటే, చనిపోయి కూడా 20 సంవత్సరాలు అంటది. ఆ తల్లి ఆ ఫోటోను చూసి వెంటనే కన్నీళ్ళు వచ్చేస్తాయి. చనిపోయి 20 సంవత్సరాలైనా తన భారము, బరువు ఎంత ఉందో చూడండి. అటువంటి తల్లులకు మనము ఆ భారాన్ని షేర్ చేసుకోవాలి. అంటే ఎట్లా షేర్ చేసుకోవాలి ఆ భారాన్ని? భర్త పోయి ఉంటారు, భార్య పోయి ఉంటుంది, ఎట్లా షేర్ చేసుకోవాలంటే మన సహవాసం ఎంతగా ఉండాలంటే, వాళ్ళు లేని లోటు నువ్వు తీర్చావు అన్నంతగా మనము వారి జీవితంలో పాలుభాగస్తులు కావచ్చు. ఆ సంగతులు మర్చిపోయేటట్టు, నాకు ఇంకొక కుమార్ని ఇచ్చాడు నీ ద్వారా, నాకు ఇంకొక కుమార్తెనిచ్చారు నీ ద్వారా. అసలు నా భారాలు నాకు గుర్తుకు రావడం లేదు ఇప్పుడు, ఎందుకంటే వారు లేని లోటు మీరందరూ తీరుస్తున్నారు. హల్లెలూయా. నేను నా చిన్నప్పుడే, నాకు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు మా తల్లి చనిపోయింది. కానీ క్రీస్తులో నాకు ఎంతమంది తల్లులో, హల్లెలూయా. మా ఫాదర్ కూడా నాకు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు మా తండ్రి చనిపోయాడు. ఎంతమంది తండ్రి ప్రేమను నా మీద చూపించారో. క్రీస్తు బిడ్డలే, చెల్లెలు లేరు, అక్కలు లేరు. ఎంతమంది నాకు సిస్టర్స్ ఉన్నారు. అన్నా అన్నా అని నాకు చాలా ప్రేమతో వాళ్ళు పిలుస్తారు నన్ను. ఇది ఒకరి బర్డన్స్ ఒకరు షేర్ చేసుకోవడం. మనం ఒక పలకరింపు, క్రీస్తు ప్రేమను కలిగి పలకరించేదే స్టార్టింగ్ పాయింట్. అది పలకరించుటలో వాళ్ళ యొక్క బర్డన్ మనము తీసుకుంటున్నట్టు, పంచుకుంటున్నట్టు, షేర్ చేసుకుంటున్నట్టు. ఇది భారాన్ని తీసివేయడంలో ఉన్నటువంటి రెండవ మార్గం. మూడవది, పౌలు గారు అనేక సార్లు నేను మీకు భారముగా ఉండను, నేను ఏ విషయంలో కూడా మీకు భారముగా లేను. మొదటి తెస్సలోనిక, రెండవ తెస్సలోనిక పత్రిక, మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం, చాలాసార్లు ఈ మాట తన పత్రికలలో పౌలు గారు చెప్తూ ఉన్నారు. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనం చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. డిసైడ్ దట్ యూ షుడ్ నాట్ బి ఎ బర్డెన్సమ్ టు ఎనీవన్. ఒకసారి ఊహించుకోండి, నన్ను బట్టి ఎవరైనా భారంగా ఉన్నారా? కష్టపడుతున్నారా? నేను ఎవరికైనా బర్డెన్సమ్ గా ఉన్నానా? దీంట్లో ఇంకొక కోణం కూడా ఉంది. యేసుక్రీస్తు కూడా ఆత్మీయ విషయములలో ఈ పరిసయ్యులకు చాలా బరువుగా ఉన్నాడు, భారంగా ఉన్నాడు. పౌలు గారు కూడా నశించుచున్నటువంటి వారికి మేము మరణపు వాసనముగా కనపడుతున్నాం. మమ్మల్ని చూస్తేనే రాళ్లతో కొట్టేంత బరువుగా తయారయ్యాము వాళ్ళకు. ఇది పాజిటివ్గా. ఆత్మీయ విషయములలో మనము ప్రజలకు భారంగా ఉండవచ్చు. ఆత్మీయ విషయములలో మనము వాక్యము ప్రకారం నడుచుకున్నప్పుడు, వాక్యానుసారంగా లేనటువంటి వారికి మనం చాలా బరువుగా ఉంటాం, ఆటంకంగా ఉంటాం. ఎప్పుడెప్పుడు వీళ్ళని దూరం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఎప్పుడప్పుడు వీళ్ళకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది వేరే విషయం. కానీ ఇతర విషయములలో నేను ఎవరికి భారంగా ఉండకూడదు. ఏ విషయములలో ఏ విషయములలో నేను నా భార్యకు భారంగా ఉన్నాను ఊహించుకుందాం, ఆలోచన చేద్దాం. ఏ విషయంలో నా భర్తకు నేను భారంగా ఉన్నాను? చెప్పిన మాట వినము. రాను రాను లోకములో భారాలు అధికమైపోతున్నాయి. రాను రాను లోకంలో భారాలు అధికమైపోతున్నాయి. రాను రాను మతములో భారాలు అధికమైపోతున్నాయి. చిటికెన వేలు అన్న నడుము కంటే పెద్దది. ఎట్లా ఊహించుకుంటాం చూడండి, ఎన్ని రెట్లు. రాను రాను క్రైస్తవ సంఘములో భారాలు అధికమైపోతున్నాయి. ఇన్ జనరల్ చెప్తున్నాను నేను, అంత కాదు. పీస్ ఆఫ్ మైండ్ దొరకడం లేదు, శాంతి లేదు. ఇన్ జనరల్ శాంతి లేదు. క్షణిక కాల శాంతులు చాలా క్రియేట్ చేసి అప్పటికప్పుడు సంతోషం, అప్పటికప్పుడు సమాధానం కలిగి ఇక ఎల్లప్పుడూ భారం. ఒక యవనస్తుడు నేను కనపడినప్పుడల్లా చెప్తున్నాడు, పాస్టర్ గారు నా కొరకు ప్రార్థించండి, నాకు అస్సలు బాగాలేదు, నిద్ర రావడం లేదు. ఎంత అలసిపోయి పనిచేస్తాడు ఆయన, డ్రైవింగ్ చేసి 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 రాత్రి వచ్చి పడుకుంటే నిద్ర రాదా? అంటే శరీరము అలసిపోయిన నిద్ర రావడం లేదంటే మానసిక భారాలు ఎన్ని ఉంటాయో చూడండి. మానసిక భారాలు ఎన్ని ఉంటాయి. మేము చెప్పగలిగింది చెప్పినాం, అయ్యా పడుకుంటప్పుడు ప్రార్థన చేసుకో, ఫోన్లో ఒక వాక్యం పెట్టుకో, నీకు ఇష్టమైన సేవకుల యొక్క వాక్యాన్ని పెట్టుకొని పడుకో. నేను చెప్తున్నాను, ప్రభు వైపుకు తిరిగితే, హల్లెలూయా, ప్రభు వైపుకు తిరిగితే ఆ భారాలను తీసివేసే మార్గాలు ఎన్నో దేవుడు మనకే పుట్టిస్తాడు. చెప్పాను కదా, ఆ భారాలు మర్చిపోయేటట్లు చేస్తాడు. ఆ భారంలోనే విశాలత కలుగ చేస్తాడు. లేకపోతే నీ భారాన్ని ఇంకొకరు తీసుకుంటారు. యేసుక్రీస్తు పాప భారం అయితే యేసుక్రీస్తు రెడీగా తీసుకోవడానికి ఎప్పుడు ఉంటాడు. విశ్వాసులు ఎప్పుడూ మన చుట్టూ మన భారాల్లో షేర్ చేసుకుంటూ ఉంటారు. చాలా కాలం కిందట ఒక పాస్టర్ గారు భార్య అప్పుడే జన్మనిచ్చింది అమ్మాయికి. వాళ్ళ ఇంట్లో ఆ బాలింతకు పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. బాలింతకు పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. ఎంత కష్టము. అప్పుడు నాకు తెలిసినటువంటి ఒక స్త్రీ, తనకు కూడా చిన్న పిల్లలు, 2 పిల్లలు, కానీ కొంచెం 1 ఇయర్ 1.5 ఇయర్. ఆమె అయితే నెలల పిల్ల. ఈ 2 పిల్లలను వదిలి ఆమెకు చేయడానికి వెళ్ళింది. బర్డన్స్ షేర్ చేసుకోవడం, అదే చేయాలని కాదు నేను చెప్పేది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ మనసునిస్తాడు. ఎట్లా నేను ఇతరుల భారాలను షేర్ చేసుకోవచ్చు. ఇతర భారాలను నేను కూడా కొంచెం తీసుకుంటే అవతల వాళ్ళకి తక్కువ అవుతుంది కదా. నాకు తెలిసి 2 యవ్వన బిడ్డలు వాళ్ళ సంఘంలో ఎవరైనా హాస్పిటల్లో పెడితే, అడ్మిట్ అయితే, మేముంటామండి, మీరేం భయపడకండి, రాత్రి మేమే ఉంటాము అని ఎల్లప్పుడూ రెడీగా ఉండేటటువంటి వాళ్ళు. ఇంకా ఎంతమంది ఉండొచ్చు నాకు తెలియదు. వాళ్ళిద్దరైతే నాకు తెలుసు.
ఎంత భారాన్నైనా మోయడానికి. ఆ బెడ్ రిడన్ అయినటువంటి వాళ్ళకు సేవ చేసేటటువంటిది మీకుందో లేదో, నాకైతే కొంత ఉంది. చాలా కష్టం. కానీ మన కష్టం కానీ వాళ్ళైతే చాలా సంతోషంగా చేయగలుగుతారు. హల్లెలూయా. అది క్రీస్తు ప్రేమ. అది క్రీస్తు ప్రేమ. కొంతమంది బాగా చేస్తారు కానీ డబ్బును ఆశిస్తారు, ఇంకా ఏదన్నా ఆశిస్తారు. కానీ క్రీస్తు ప్రేమ కలిగినటువంటి వారు ఏది కూడా ఆశించకుండా, ఒక వ్యక్తి అంత భారంలో ఉన్నారు, నేను నేను కూడా షేర్ చేసుకున్నాను. ఏదో ఒక రూపంలో వారితో ఫోన్లో మాట్లాడడం కానీ, ఆదరణ మాటలు చెప్పడం కానీ, మనకు చేయగలిగినటువంటి సహాయం మనం చేయటం ద్వారా కానీ, మనకి ఏది లేకపోయినా కానీ ఇంకొకరికి చెప్పి, అయ్యా పలానా వ్యక్తి కష్టంలో ఉన్నారు, ఏదైనా చెయ్యండి. ఒకసారి సంఘంలో ఒక ఆయన వచ్చి, పాస్టర్ గారు నాకు ఏం పనులు దొరుకుతలేవు, ఏం చేయాలని ఆ చర్చ అయిపోయిన తర్వాత అడిగాను. ఏం పని చేస్తారు మీరు అంటే, నేను మేస్త్రి పని చేస్తాను అన్నాడు. నాకు తెలిసినటువంటి పెద్ద మేస్త్రి ఉన్నాడు సంఘంలో. వెంటనే ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళి, అయ్యా ఈయనతో మాట్లాడు, ఏదైనా పని ఉంటే చూపి, అంతే. నేనేమన్నా చేసిందా? మాటనే కదండి. మాట్లాడాలి. ప్రజలతో, విశ్వాసులతో మాట్లాడుతుంటే భారాలు తెలుస్తాయి. నీ భారాన్ని కూడా ఇతరులకు చెప్తే మనకు తేలికైపోతాం. అవతల వ్యక్తికి ఒక సలహా ఇవ్వచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటిది ఏదైనా చేయొచ్చు. ఆ విధంగా క్రైస్తవ సంఘము, క్రీస్తును కలిగినటువంటి సంఘములో మెల్లమెల్లగా భారాలు తీసి, కొరింథీ సంఘమా, మీరు డబ్బులు ఇవ్వాలి. ఎందుకు? డబ్బులు ఇవ్వాలి ఎందుకంటే మీ మీద భారం మోపాలని కాదు, కానీ ఆ డబ్బు లేనటువంటి సంఘాలు ఉన్నాయి, వాళ్ళకు నేను షేర్ చేయాలి. వాళ్ళ ద్వారా మీకు కూడా అందింది కదా, వాళ్ళ ద్వారానే సువార్త ప్రకటించబడింది. అట్లా ఒకరికి భారముగా, ఒకరికి తేలికగా ఉండడానికి నేను ఇది చెప్పుటం లేదు. ఒకరి భారాలను ఒకరు మనము పంచుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు అనుగ్రహించే శాంతి, సమాధానము అన్ని తరముల వారికి, అన్ని వ్యవస్థలకు క్రీస్తు శాంతి అవసరమైనది. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. జీవం గల దేవా, మేమందరం నాయన మా వ్యక్తిగత జీవితాలతో, కుటుంబాలతో, పనులతో, పరిచర్లతో నీ సన్నిధికి వస్తున్నాము. యేసయ్యా, నువ్వే చెప్పావు కాబట్టి నాయన, మాకున్నటువంటి భారాలను నాయన తీసివేయవాడవు నువ్వే. మాకున్నటువంటి భారాలను మర్చిపోయేటట్లు చేసేవాడవు నువ్వే. మాకున్నటువంటి భారములలో విశాలత కలుగచేవాడవు నువ్వే. ఒకరినొకరము నాయన భారాలను పంచుకునేటటువంటి మనస్సును మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.